రెక్కలు వచ్చినాయి, నాకు ఏజ్ వచ్చింది, వయసు వచ్చింది, నేను తిరిగి వస్తా, ఎక్కడికైనా పో. పిల్లదోమకి ఎటువంటి చప్పట్లు వచ్చినాయో అటువంటి చప్పట్లు వస్తాయి. కాబట్టి ఇది మీ అందరికీ మీరే అన్వయించుకోండి, తెలిసిపోద్ది. అన్వయించుకుంటారా? ఓకే. మళ్ళీ ఇది రిపీట్ కాకుండా ఓవరాల్గా మన ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ గారు, మీ జోనల్ మేనేజర్, మేము, మీ ప్రిన్సిపాల్ గారు మీకు ఇచ్చినటువంటి పనిష్మెంట్ని వద్దండి. మళ్ళీ రేపు రిపీట్ అయితే ఎవరు చెప్పట్లే. కొట్లాడుకున్న వాళ్ళని సస్పెండ్ చేసి పంపించేద్దామా? ఎందుకు చెప్పండి. ఎందుకొద్దు? ఇంకా 2 నెలలు 3 నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళ క్యారియర్ దెబ్బతింటది, భవిష్యత్తు నాశనం అవుతుంది. అంతేనా? మరి మళ్ళీ కొట్లాడితే రిపీట్ కావద్దు. తినండి. అర్థమైందా? కాదు అని చెప్పండి. రిపీట్ కాదా అని అందరూ. మళ్ళీ తిరిగి ఇలాంటి ఇన్సిడెంట్స్ రాజంపేట ఎస్సీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో జరగదు అని అందరూ హామీ ఇస్తారా? 9th 10th ఫస్ట్ ఇంటర్వల్ సెకండ్ అందరు కలిసి చాలా బుద్ధిగా పిల్లదోమ లెక్క బయటకు వెళ్ళకండి. తర్వాత డెసిషన్ మార్చి చేయండి. ఓకే. ఇక మీ స్కూల్లో ఉన్నటువంటి డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. మీ అందరం డిస్కస్ చేసినాం. ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ భవిష్యత్తు కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రయత్నం చేస్తారు తప్ప మిమ్మల్ని మీ మీద కోపంతోటో, మీ మీద గ్రడ్జ్ ఉందనో, మిమ్మల్ని ఏదో పనిష్ చేయాలనో ఇక్కడికి రాలే. మీ అందరికి ఒక కౌన్సిలింగ్ చేసి ఫ్యూచర్లో రిపీట్ కావద్దు ఇలాంటివి. మంచి భవిష్యత్తు ఉంది. మీరందరూ రేపటి మరి మన భారతదేశ హ్యూమన్ రిసోర్స్, నాట్ ఓన్లీ భారతదేశం, ప్రపంచానికే. నేను ఇందాకనే చెప్పిన, మన ఇండియాలో ఉన్నటువంటి మేధావులందరూ అమెరికా వెళ్ళకుంటే అమెరికా జీరో. ఇప్పుడు కూడా అక్కడ ట్రంప్ అందరినీ వెలకొడితే ఏం చేసేది లేదని ఉత్తా పడుకోవాలి వాళ్ళందరూ. తినడానికి తిండి కూడా ఉండదు వాళ్ళకి. అంటే అటువంటి గొప్ప హ్యూమన్ రిసోర్స్ మన దగ్గర. మరి మీరు కూడా అందులో జాయిన్ అవుతారా, పక్కకి వెళ్ళిపోతారా? అందులో జాయిన్ కావాలి, 100% జాయిన్ కావాలి. రైట్. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారికి, అందరికీ, ఏసీపీ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి గవర్నర్ గారికి. పిల్లలు కూడా ఎన్లైట్ చేశారు. ఎట్ ద సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రెస్ పీపుల్ ఆల్సో, ఐ థ్యాంక్స్ టు ఆల్ ది ప్రెస్ పీపుల్ ఆల్సో, అండ్ ఐ థ్యాంక్స్ టు స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్డీఓ గారు, ఏసీపీ గారు, ఇంటెలిజెన్స్ సిఐ గారు, సిఐ గారు, అండ్ ఎంఆర్ఓ గారు, అండ్ జెడ్ఓ గారు, అందరు కూడా పేరు పేరున థ్యాంక్స్. ఈరోజు ఏదైతే ప్రెస్లో మన భువనగిరి డిస్టిక్ రాజాపేటలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇష్యూ జరిగింది, ర్యాగింగ్ జరిగింది అని చెప్పి కొన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం జరిగింది. దాన్ని చూసి ఇమ్మీడియట్గా మేము ఇక్కడికి అసలు ఇష్యూ ఏంటని తెలుసుకోవడానికి యాజ్ ఏ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కమ్ ఆర్డీఓగా నేను రావడం జరిగింది. అండ్ మన ఏసీపీ గారు, లోకల్ ఇన్స్పెక్టర్ గారు, మన స్కూల్స్ జోనల్ ఆఫీసర్ గారు అండ్ ప్రిన్సిపల్ గారు అందరి సమక్షంలో మన జరిగిన ఇష్యూ మీద మేము ఇక్కడే ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది అలాంగ్ విత్ ఏసీపీ గారు. మేము అక్కడ ఒక ఇద్దరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లవాళ్ళు ఒక చిన్న ఇష్యూ దగ్గర ఏదో కొట్లాడుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ ఇయర్ అబ్బాయిని సెకండ్ ఇయర్ అబ్బాయి, అరే బాబు నీ బిహేవియర్ మంచిగా లేదు, మంచిగా ఉండాలని ఆయన బదిలించడం జరిగింది. మళ్ళీ ఈ అబ్బాయి వెళ్ళి ఇంకో ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక 5-6 చెప్పడం జరిగింది. వాళ్ళందరూ సరే నువ్వెవరు చెప్పడానికి, ఏదో ఇమ్మీడియట్గా ప్రిన్సిపల్కి చెప్పాలని అడుగుతుంటే మళ్ళీ వీడి తరఫున ఇంకొక 5-6 అరే ఈయనను కొడతానికి వస్తురా అని చెప్పి 10th క్లాస్ పిల్లలు ఒక 5-6 ఈ అబ్బాయి తరఫున రావడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి నైట్ డ్యూటీలో ఉన్నటువంటి టీచర్స్ వెళ్ళి వాళ్ళందరినీ సర్ది చెప్పి ఎవరి రూమ్లో వాళ్ళని పడుకోమని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ బ్యాచ్ ఏదైతే ఫస్ట్ 6 ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయిని ఎందుకు కొట్టినారో అని అడగడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆ సెకండ్ టైంలో మమ్మల్ని 10th క్లాస్ పిల్లలు కూడా మమ్మల్ని అడగడానికి వస్తారని ఒక చిన్న ఈగో తోటి 10th క్లాస్ పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక చిన్న గలాట జరిగి కొట్లాడుకోవడం జరిగింది. అది దాన్ని ఎవరో బయటికి స్ప్రెడ్ చేసారు. ఇప్పుడు మేము అందరి సమక్షంలో ఆ పిల్లల్ని కొట్లాడుకున్న వాళ్ళని కొట్టిన వాళ్ళని అందరినీ పిలిచి అడిగితే కూడా ఇష్యూ చాలా చిన్నది. ఇక్కడ ర్యాగింగ్ కాదు. ర్యాగింగ్ అంటే జనరల్గా ఏమైందంటే కాలేజీ
పెట్టిన స్టార్టింగ్లో జరుగుతాయి. సీనియర్ స్టూడెంట్స్ కొత్తగా వచ్చేటటువంటి ఫ్రెషర్స్ని ఏదో చూసి అక్కడ ఇక్కడ సినిమాలలో చూసి ర్యాగింగ్ టైప్ చేస్తారు. కానీ మనకు ఆల్మోస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఇంకా 2 months అయితే ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. పిల్లలందరూ కూడా బాగా చదువుతారు. ఇప్పుడే మన జనరల్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా ఒక రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ వచ్చిందంటే ప్రతి పిల్లవాడు మెరిటోరియల్ స్టూడెంట్ అయితేనే ఇక్కడ వస్తుంది, ఆషమాషిగా రాదు. ఏమి వాళ్ళెవరు మంచి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కాబట్టి దీన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూసి మనం వాళ్ళకి ఒక పెద్ద పనిష్మెంట్ ఇస్తే కూడా ఆ పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది. ఇప్పుడు తీరా 1 month 2 months ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్ కంటిన్యూ చేసుకుంటే నెక్స్ట్ ఆయన ఇంజనీరింగ్ వెళ్ళాలన్నా, బీటెక్ చేయాలన్నా, డిగ్రీస్ చేయాలన్నా అవకాశం ఉంది. అటువంటి మరి ఆ మంచి అవకాశాన్ని మనము ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ని సాగుగా చూపి వాళ్ళ మీద పెద్ద పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళకి శిక్ష వేయకూడదు అనేది ఎంటైర్ ఇక్కడ ఉన్నటువంటి టీం నిర్ణయించుకుంది. అంటే ఆ తీవ్రతను బట్టి వాళ్ళు చెప్పిన విషయాల్ని వాళ్ళిద్దరు 2 వర్గాల వాదనలు విన్న తర్వాత ఇక్కడ జరిగింది చాలా చిన్న విషయం అది. కాబట్టి వాళ్ళకు కూడా పెద్దగా పనిష్మెంట్ ఇవ్వకుండా వార్నింగ్ ఇచ్చి కంటిన్యూ చేసేదానికి ఆల్మోస్ట్ డిసిప్లినరీ కమిటీ కూడా డెసిషన్ తీసుకుంది. ఓవరాల్గా ఇప్పుడు మీరు అందరూ కూడా చూశారు. వాళ్ళందరికీ 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ 4 classes పిల్లలందరికీ కూడా మనం కౌన్సిలింగ్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అందరు ఏసీపీ గారు కానీ, జోనల్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ గారు, మేము వాళ్ళందరూ కూడా ఒక అర్థమైంది. ఇది ఒక మంచి అంటే ఒక గుణపాఠం. మళ్ళీ ఇలాంటి సీన్స్ ఇక్కడ రిపీట్ కావద్దు, ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రావద్దని కూడా వాళ్ళందరూ గట్టిగా వార్నింగ్ చేయడం జరిగింది. నాకు తెలిసి వాళ్ళందరూ కూడా పిల్లలకు అర్థమైపోయింది. రాబోయే ఎగ్జామ్స్కి ఎలా సన్నద్ధం కావాలనే దాని మీద మాత్రమే వాళ్ళ యొక్క దృష్టి పెట్టాలి తప్ప ఇటువంటి ఇష్యూస్ మీద కాదని. ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి నైట్ వేసినటువంటి టీచర్కి కానీ రెగ్యులర్గా ఏ విధంగా అయితే ఉంటుందో ప్రాసెస్ చెప్పాలి తప్ప మీరు ఎవరు కూడా డెసిషన్ తీసుకోవద్దని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు, ఇంకా ఇలాంటి రిపీట్ కావద్దు సార్. ఇప్పుడు ఇక్కడ 2 వర్గాలు అంటే బాధితులు కూడా సార్ పనిష్మెంట్ ఏమి ఇవ్వకండి, అన్యాయం అయిపోద్ది అంటారు. వాళ్ళు కూడా తప్పైంది, క్షమించడం సార్, క్షమించండి మమ్మల్ని, మళ్ళీ రిపీట్ కామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది చాలా చిన్న ఇష్యూ. ఈ రోజుతోటి ఇష్యూ క్లియర్ అవుతుంది. వాళ్ళకు రేపటి భవిష్యత్తు గురించి, రేపటి ప్రిపేర్నెస్ గురించి మాత్రమే ఇక్కడ ఆలోచించాలి తప్ప నిన్న ఏదో జరిగిపోయింది దాన్ని ఎట్లా పనిష్ చేయాలి, వాళ్ళకి ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఎవరికి లేదు. థ్యాంక్ యూ. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.